హలో ఫ్రెండ్స్, నేను మీ స్వప్న. ఈరోజు జంతికల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జంతికలను ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎప్పుడు ఒకే టేస్ట్తో కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేశాను, అది కూడా బాగుంది. ఒక అర కేజీ శనగపిండికి 1 కేజీ వరిపిండిని తీసుకోండి. ఒక 30 పచ్చిమిరకాయలు చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 2 పిండిలు కలుపుకొని కలర్ కోసం ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు, నువ్వులు, వాము, రుచికి సరిపడా ఉప్పు. ఎప్పుడు గోరువెచ్చని నూనె వేసుకుంటాం కదా, అలా కాకుండా డాల్డాని మరగపెట్టుకొని వేసుకోండి ఒక 5 స్పూన్లు. అలాగే రుబ్బి పెట్టుకున్న పేస్ట్ అంతటిని వేసుకుని ఇదే విధంగా వాటర్ వేయకుండా కలుపుకుంటే ఇలా రావాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని పిండిని ఈ విధంగా ముద్దలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఐరన్ కడాయిలో వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు. ఇలాగ ఒక సట్టర్ మీద జంతికల్లా తిప్పుకొని హై ఫ్లేమే పెట్టుకోండి. అటు ఇటు కలుపుకుంటూ నురుగు తగ్గేంత వరకు ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కొత్త స్టైల్లో జంతికలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.